హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ చూసినట్టయితే హౌస్లో నామినేషన్స్ అయితే జరిగినాయి. సో ఈ నామినేషన్స్లో విష్ణుప్రియ వర్సెస్ సోనియా చాలా దారుణంగా అయితే మాటలు వదిలేసింది సోనియా విష్ణుప్రియ గురించి. సో అవన్నీ కూడా మనం అయితే ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. సో లైక్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసినట్టయితే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాను అనమాట. మనకి సీత వచ్చేసి బాధపడుతూ కూర్చొని ఉంటుంది. కూర్చొని నైనికతో ఉంటుంది అనమాట, మంచి వాళ్ళకి రోజులు లేవు అని చెప్పేసి. సో నైనిక కూడా ఉంటుంది, ఆమె హౌస్లో అందరినీ నమ్మింది అని చెప్పేసి బేబక్కను ఉద్దేశించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల వేరే చోట నిఖిల్ అండ్ సోనియా కూర్చొనేసి బాతకాన్ని పెడతారు అనమాట. సో ఇక్కడ ఏమంటుందంటే బేబక్కను ఉద్దేశించి సోనియా, ఏందిరా పోతా పోతా రోడ్డు పడేసిపోయింది నీ అవ్వ అని చెప్పేసి అంటుంది. సో ఇది సంస్కారం అనమాట. ఆమె మాట్లాడుతుంది కదా మాటలు మర్యాదగా అది ఇది అని చెప్పేసి. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇవి చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉండింది. సో ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. సోనియా నిఖిల్ని చాలా దారుణంగా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది విష్ణుప్రియ గురించి అండ్ అలాగే యష్మి గురించి. సో ఆల్రెడీ విష్ణుప్రియ గురించి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. నిఖిల్ కూడా విష్ణుప్రియని అయితే కొంచెం దూరం పెడతా ఉన్నాడు. సో నాకు తెలిసి ఈసారి యష్మిని కూడా అయితే పక్కా దూరం పెడతాడు అనమాట. బాగా ఎక్కించింది నిఖిల్కి అయితే మాత్రం. నిఖిల్ కూడా ఆమె దగ్గరే కూర్చొనేసి సోది చెప్తా ఉన్నాడు అనమాట. వరస్ట్గా అనిపించింది నాకైతే. సో ఇక్కడ మాత్రం నిఖిల్ ఒకటి చేస్తాడనమాట. ఏంది అంటే ఆల్రెడీ సోనియాకి నిఖిల్కి మధ్య ఒకటి ఉందని చెప్పి బయటకు పోర్ట్రే అవుతుంది అని నిఖిల్కి అయితే అర్థం అవడం వల్ల ఆయన అయితే దాన్ని చాలా తెలివిగా కట్ చేశాడు. ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను దత్తత తీసుకోవచ్చు కదా నా కొడుకు కింద, నువ్వు నాకు తల్లిగా ఉండు, నాకు బోర్ కొడుతుందని చెప్పి చాలా క్యాజువల్గా అనేస్తాడు అనమాట. సో నాకైతే అట్లనే అనిపించింది. మేబీ అది బయటికి రాంగ్గా పోర్ట్రే అవుతుందేమో, మేబీ కట్ చేస్తే బెటర్ దీన్ని అని చెప్పేసి దాన్ని అక్కడితో అయితే స్టాప్ చేయడం జరిగింది. సో ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఈ లోపల పృథ్వీ అండ్ ఆబే కూడా జాయిన్ అవుతారు ఈ సోనియా అండ్ నిఖిల్తో. పృథ్వీ టీషర్ట్ మీద ఒక లయన్ బాంబ్ ఉంటే ఏమంటుంది అన్నమాట సోనియా, ఏందిరా నువ్వు నా టీషర్ట్ వేసుకున్నావు అని చెప్పేసి. ఏం సెల్ఫ్ డబ్బారా సామి అంటే ఈమె నేను చిరుత పులిని, నేను పులిని, నేను లయన్ని, సింహాన్ని దారుణంగా ఎక్కిస్తూ ఉండింది అనమాట సోది అంతా. సో నెక్స్ట్ ఈ సోది అంతా అయిన తర్వాత నైట్ అయిపోతుంది. సో మార్నింగ్ అవగానే మనకి సాంగ్ అనేది ప్లే చేస్తారు. ఈ లోపల చిన్న చిన్న డిస్కషన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ లోపల నామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో నామినేషన్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి సీతను అయితే పిలుస్తారు బిగ్ బాస్. సో సీత వచ్చేసి ఫస్ట్ నిఖిల్ని అయితే నామినేట్ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే, సో నువ్వు నాకు చాలా డామినేటింగ్గా అనిపించావు స్టార్టింగ్లో, మేబీ ప్రజెంట్ బాగానే ఉన్నా కూడా స్టార్టింగ్లో నీకు నాకు కొంచెం పడలేదు. సో నువ్వు నన్ను ఎందుకు చాలా డామినేటింగ్గా అనిపించి నన్ను ఆపేసినట్టు అనిపించింది అని చెప్పి ఒక రీజన్ చెప్పి అయితే నామినేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నామినేట్ చేస్తుంది సీత. సేమ్ రీజన్ అనమాట. ఆ చెత్తపుట్టి ఏదైతే ఉందో దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉండింది. నాకైతే ఈ పాయింట్లో మాత్రం సీత చాలా రాంగ్ అని అనిపించింది. మేబీ పాయింట్ కరెక్టే ఉండొచ్చు. ప్రేరణ రిలీజ్ అయ్యి వచ్చి సారీ చెప్పింది కాబట్టి అది అక్కడితో వదిలేస్తే చాలా మంచిగా ఉండేది. బట్ స్టిల్ ఆమె ఇంకా పట్టుకొని దాన్ని లాగుతూ ఉండడం వల్ల నాకైతే అస్సలు కరెక్ట్ అని అనిపించలే. అలానే మీరు బయట ఫ్రెండ్షిప్లు పెట్టుకుని వచ్చారు, నువ్వు ఫాలో అయితే సరే ఓకే, కానీ పక్క వాళ్ళు కూడా నిన్నే ఫాలో అవ్వాలని అనుకుంటున్నావు, సంథింగ్ ఇట్లాంటి సోది రీజన్లు అన్నీ చెప్తుంది అనమాట. మీరు ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు బయట నువ్వు అండ్ యష్మి అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటుంది. సో ప్రేరణ కూడా డిఫెండ్ చేసుకుంటుంది. చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రేరణ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అభయ్ వచ్చేసి విష్ణుప్రియని అయితే నామినేట్ చేస్తాడు. ఏమని అంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ అని అనుకున్నాను, బట్ మొన్న నాగార్జున గారు స్టేజ్ మీద నిన్ను ఫ్లాప్లో పెట్టారు. సో మేబీ జనాలు నీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కావచ్చు. ఆబ్వియస్గా ఇంట్లో ఉండే స్ట్రాంగ్ ఉండే కంటెంటర్ బయటకు వెళ్ళాలి కాబట్టి, సో నేనైతే నువ్వు వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అనేసి అయితే అభయ్ చెప్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అభయ్ ఆదిత్యని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ వచ్చేసి, సో ఇక్కడ టైమింగ్స్కి ఇంకా మీరు అడ్జస్ట్ కాలేదనుకుంటా, సో మీరు ఇంకా చేంజ్ కావాలి అది ఇది అని చెప్పేసి నామినేట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఆదిత్య వచ్చేసి చాలా బాగా మాట్లాడతాడు అనమాట. సో నేను ఆల్రెడీ కలిసాను, అడ్జస్ట్ అయ్యాను. సో ఒక్కొక్కరికి ఒక్కో మెంటాలిటీ ఉంటుంది. సో నాదో మెంటాలిటీ ఉంటుంది, నేను అందరితో కలవాలని లేదు కదా. సో నా పర్సనాలిటీని నేను చాలా సంవత్సరాలు కష్టపడి నేను తయారు చేసుకున్నాను. ఈ షో కోసం నేను దాన్ని వదులుకోలేను నా పర్సనాలిటీని అని చెప్పేసి చాలా బాగా అయితే చెప్తాడు అనమాట. నాకైతే బాగా అనిపించింది. నా పర్సనాలిటీ నా ఆస్తి అని చెప్తాడు. నా ఆస్తిని నేను ఈ షో కోసం వదిలేసుకోలేను అని చెప్తాడు. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా అనమాట. సోనియా వచ్చేసి మనకి ఫస్ట్ నైనికని అయితే నామినేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే సోదిలో రీజను.
ఏదైతే కన్ఫెషన్ రూమ్లో నువ్వు యష్మి ఇలా వర్క్ డివైడ్ చేస్తూ ఉండిందో ఆ టైంలో నువ్వు వచ్చేసి ఎందుకు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు ఫెయిల్ అవడం వల్ల మీ టీం అంతా కూడా సఫర్ అయ్యారు, వాళ్ళ మీద అంతా వర్క్ పడింది అని చెప్పేసి చెప్తా ఉంటుంది. సో నాగార్జున గారు చెప్పిన పాయింట్ని తీసుకొచ్చి ఇది నామినేషన్లో పెట్టి నామినేట్ చేసింది అన్నమాట సోనియా చాలా తెలివిగా. ఆమె దగ్గర ఏం పాయింట్లు లేకపోతే ఇట్లనే బ్లేమ్ చేస్తూ ఉంటుంది పక్కని. సో ఇట్లా చేస్తే నైనిక కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అండ్ చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా సెకండ్ నామినేషన్ సీతను అయితే నామినేట్ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే నీకు ప్రాబ్లం వస్తే నువ్వు వెళ్ళేసి మీ లీడర్కి చెప్పాలి, అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు అరుస్తా అదంతా అవ్వదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా మాట్లాడుతుంది సీతను వచ్చేసి, సో నీకు టాస్క్ మీద క్లారిటీ లేదు, నువ్వు ఏ టాస్క్ కూడా నీకు తెలియదు అది ఇది అని చెప్పి. టాస్కుల గురించి మాట్లాడే రైట్ అసలు సోనియాకి లేదని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు వరకు ఆమె ఏ టాస్క్ వాళ్ళ యాక్టివ్గా డాన్స్ చేయలే. మొన్న వచ్చి ఏదో ఫన్నీ గేమ్ పెడితే అందులో మినిమం బాలకృష్ణ చేసిన సినిమా పేర్లు కూడా చెప్పలేకపోయింది ఆఖరికి. సో ఆమె వచ్చేసి టాస్కుల గురించి క్లారిటీ గురించి మాట్లాడుతూ ఉంది. ఈవెన్ ఆమె చాలా సందర్భాల్లో చెప్పింది నేను టాస్కులు అంటే నాకు భయం అది అని చెప్పేసి. సో ఈమె వచ్చి టాస్కుల గురించి మాట్లాడడం చాలా సిల్లీ అని అనిపించింది. నాకు తెలిసి సీత చాలా బెటర్ సోనియాతో కంపేర్ చేసుకుంటే టాస్కుల విషయంలో. సో చెప్తా ఉంటే ఏ టాస్క్ అని చెప్పేసి సీత అడుగుతుంది. సోనియా వచ్చేసి ఇంక ఏ టాస్క్ అని అడగగానే పిచ్చిగా వాగుతూ ఉంటుంది అన్నమాట ఇష్టం వచ్చినట్టు. ఏ టాస్క్లోనే క్లారిటీ లేదు, నీకు అసలు మెచ్యూరిటీ లేదు, సెన్స్ లేదు, నెక్స్ట్ గేమ్కి పర్సనల్కి నీకు తేడా తెలుసుకో అది ఇది అని చెప్పి చాలా మాటలు వదిలేస్తూ ఉంటుంది. సీత కూడా ఏదో చాలా బాగా డిఫెండ్ చేసుకుని చాలా గట్టిగా సమాధానం చెప్తుంది. నీకును విష్ణుప్రియకి కూడా ఇష్యూ అయితే నువ్వు వెళ్ళి మీ టీం లీడర్కి చెప్పొచ్చు కదా, నువ్వెందుకు చెప్పలేదు, సంథింగ్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా గట్టిగా అడుగుతుంది. సీత కూడా ఆబ్వియస్గా నువ్వెంత అంటే నేనెంత అన్నట్టే బిహేవ్ చేస్తుంది. సో బిహేవ్ చేసిన తర్వాత సో సీత చెప్తుంది అనమాట క్లారిటీ ఇది అంటుంది, క్లారిటీ లేదని చెప్పేసి సోనియా అంటుంది సీతని. సో సీత అంటుంది క్లారిటీ నాకు లేదు, క్లారిటీ బొక్కలో క్లారిటీ సంథింగ్ అంటే సోనియా అంటుంది. ఆ పాయింట్ని పట్టుకుని బొక్కలో క్లారిటీ అనే ఒక వర్డ్ని హైలైట్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మర్యాదగా మాట్లాడు అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇలా చాలా పెద్ద మాటలు వదిలేసావు హౌస్లో అది ఇది అని చెప్పి సీతనైతే బ్లేమ్ చేస్తుంది. ఇక్కడ సీత కూడా అస్సలు తగ్గకుండా నాకంటే పెద్ద మాటలు నువ్వు మాట్లాడావు, నీకు మర్యాద లేదా, నీకు సంస్కారం లేదా, ఫస్ట్ నువ్వు నేర్చుకో అని చెప్పి సీత కూడా గట్టిగా ఇచ్చి పడేస్తుంది. సో నాకైతే ఇక్కడ సీత చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అని నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనీ వచ్చేసి ఆదిత్యని నామినేట్ చేస్తాడనమాట. సో రీజన్ వచ్చేసి నాకైతే ఈ మనిషి అసలు అర్థం కాలేదు, హౌస్లో అసలు కనిపించాడు అది ఇది అని సేమ్ సోదిలో రీజన్ అయితే చెప్తాడు, సేఫ్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి. సో నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి భాషను అయితే నామినేట్ చేస్తాడు మనీ వచ్చి. రీజన్ ఏంటి అంటే మొన్న వీకెండ్ రోజు స్వీట్స్ పంపించారు కదా వినాయక చవితి అని చెప్పేసి. సో ఆ స్వీట్స్ ఏమో మణికంటకు పెట్టకుండా తిను తీసుకెళ్ళి వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాన్ వాళ్ళకి ఇచ్చుకున్నాడంట. సో తిను అంటాడు ఆ స్వీట్స్ అందరికీ పంచమని చెప్పారు కానీ మీ క్లాన్ సభ్యులకి ఇమ్మని చెప్పలేదు, నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆ రీజన్ చెప్పి తీసుకుని వస్తుంది అనమాట. ఆబ్వియస్గా వాళ్ళకి లోపల ఏం తినడానికి సరిగా ఉండట్లేదు కాబట్టి వ్యాలిడ్ రీజన్ అని అనుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆదిత్య వచ్చి అభయ్ని అయితే నామినేట్ చేస్తాడనమాట. రీజన్ వచ్చేసి బిగ్ బాస్కి నేనైతే వచ్చిన టైటిల్ కోసం మనీ కోసం నాకు నువ్వు స్ట్రాంగ్ కంటెంటర్ అనిపిస్తున్నావు, సో అందుకే నేను నామినేట్ చేస్తాను అని చెప్పి అభయ్ని అయితే నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ని అయితే నామినేట్ చేస్తాడనమాట. కామెడీ చాలా చేసావు ఇప్పటివరకు, ఇంకా చాలు, నువ్వు చాలా కేర్లెస్గా ఉంటున్నావు హౌస్లో, ఇన్డిసిప్లిన్ ఉంటున్నావు, ఇంకా చాలు, ఇంకా ఆపేసి సీరియస్గా ఉండు గేమ్స్లో అది ఇది అని చెప్పేసి ఆదిత్య అయితే చెప్తాడనమాట శేఖర్కి. శేఖర్ కూడా ఏమో డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడికి ఇట్లా అయిపోగానే సో ఇప్పుడు అసలైన నామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో విష్ణుప్రియ వచ్చేసి ఫస్ట్ మణికంఠను అయితే నామినేట్ చేస్తుంది. రీజన్ వచ్చేసి లాస్ట్ వీక్ నువ్వు నన్ను అబ్జర్వ్ చేస్తా అన్నావు, నేను మా పేరెంట్స్ గురించి అందరి గురించి కూడా నేను నిన్ను నమ్మి షేర్ చేసుకుంటా ఉన్నాను, బట్ స్టిల్ నువ్వు నన్ను అబ్జర్వ్ చేయడానికి వచ్చానని చెప్పేసి చెప్పడం నాకైతే అస్సలు నచ్చలేదు, నువ్వు నన్ను చాలా నెగిటివ్గా తీసుకున్నావు, సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి మణికంఠ పేరు అయితే చెప్తుంది. సో సెకండ్ నామినేషన్ వచ్చేసి మనకి సోనియాని అయితే చేస్తుంది అనమాట. సోనియాని అయితే చేసి చాలా రెస్పెక్ట్ఫుల్గా అయితే మాట్లాడుతుంది, సోనియా గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో ఏంటంటే నేను మొన్న మనకి ఏదైతే డిస్కషన్ జరిగిందో దాని గురించి మీరు మాట్లాడి ఉంటే ఓకే నాగార్జున గారి ముందు, బట్ నేను మిమ్మల్ని వెనకాల అందరితో కలిసి చాలా దారుణంగా కమెంట్ చేస్తా అని చెప్పి చాలా మాట్లాడినారు, సో నేనైతే అస్సలు అనలేదు, మీరు దానికి నాకు సారీ చెప్పాలి, యాక్చువల్గా మీరైతే చెప్పనే లేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మొత్తం అన్ని పాయింట్లు తీసుకొచ్చి చాలా దారుణంగా అయితే అంటే నాకైతే చాలా వరస్ట్ అని అనిపించింది అనమాట. సో
చాలా మాటలు వదిలేస్తూ ఉంటుంది అనమాట విష్ణుప్రియ మీద. ఏంది అంటే, సో నీకు సరిగా బట్టలు వేసుకోవడం రాదు, నువ్వు వెళ్ళి మగాళ్ళ పక్కన నిల్చుంటావు, వాళ్ళు ఇబ్బంది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా అని చెప్పినా కూడా నీకు పక్కకి వెళ్ళాలని తెలియదు, అండ్ నువ్వు అడల్టరేటెడ్ జోక్స్ వేస్తావు, నీ చేష్టలు, నీ బిహేవియర్ ఎవ్రీథింగ్ అడల్టరేటెడ్ ఉంటుందని చెప్పి చాలా దారుణమైన మాటలు అయితే వదిలేసింది. మేబీ నాగార్జున గారు లాస్ట్ వీక్ అయితే అసలు ఈమె ఏం అనలా, ఈ వీక్ అయితే మాత్రం అడగాలి పక్క, అడగకపోతే మాత్రం ఈమెకి అడ్డు ఆపు అనేది ఏమి ఉండదు, ఇంకా చాలా చెలరేగిపోతూ ఉంటుంది. సో ఇంకా చాలా మాటలు వదిలేస్తుంది. సో ఈమె అడుగుతుంది అనమాట విష్ణుప్రియ, అడల్టరేటెడ్ జోక్స్ నేను ఏమేసాను, 18+ జోక్స్ నేను ఏమేసాను హౌస్లో, సో ఎవరినన్నా అడగండి అని చెప్పేసి అంటే, అవును నువ్వు వేసావు, అందరూ నీకు ముందు చెప్పరేమో కానీ నాకు తెలుసు నువ్వు వేసావు, స్టిల్ ఇప్పటికీ కూడా నేను అదే చెప్తాను, నువ్వు అడల్టరేటెడ్ జోక్సే వేస్తావు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. అండ్ లాస్ట్లో నాకంటే ఫ్యామిలీ ఉన్నారు, నా ఫ్యామిలీ చూస్తారు, ఫీల్ అవుతారు, నీకు ఎవరో లేరు కాబట్టి మేబీ నీకు లిమిట్ ఏం లేదేమో అని చెప్పేసి చాలా దారుణంగా వాళ్ళ ఫ్యామిలీని కూడా డౌన్ చేసింది. విష్ణుప్రియ పేరెంట్స్ అయితే లేరు ఆమెకి, పాపం వాళ్ళ మదర్ కూడా రీసెంట్గానే చనిపోయారు. సో అవన్నీ కూడా ఎత్తి చాలా డౌన్ చేసింది అనమాట, అంటే చాలా పర్సనల్గా టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సోనియాకి విష్ణుప్రియకి మధ్య జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి నాకైతే అస్సలు నచ్చలా. నాగార్జున గారు పక్కా ఈ వీక్ అయితే ఆమెని క్వశ్చన్ చేయాల్సింది ఈ విషయం గురించి, బట్టల గురించి, ప్రతి దాని గురించి కూడా మాట్లాడింది. అంటే ఈమె చేసే పనుల గురించి, అంటే ఆమె జస్ట్ నిఖిల్కి నీకు మధ్య ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది అని అడిగితే సో అది చాలా రాంగ్గా తీసుకొని ఫ్యామిలీ చూస్తారు, అంతమంది చూస్తారని చెప్తుంది. ఆమె కూడా తెలుసో తెలియక కొన్ని పనులు అయితే చేస్తూ ఉండేది, మరి ఆమె వాటి గురించి ఏం చెప్పుకోవాలో మరి నాకైతే అసలు అర్థం కాల. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడితో అది అయిపోగానే మనకి భాష వచ్చేసి మనీని నామినేట్ చేస్తాడనమాట. సో సోదిలో రీజన్ అయితే చెప్తాడు యాజ్ యూజువల్, అది ఇది స్ట్రాంగ్ ఉండాలి అది ఇది అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యని అయితే నామినేట్ చేస్తాడు, సెకండ్ నామినేషన్ వచ్చి భాష. సో సేమ్ అదే చెప్తాడు, మీరు హౌస్లో యాక్టివ్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి, నేను జోక్లు వేస్తాను, నేను కామెడీ చేస్తాను, మీరు ఏం చేసుకున్నా నాకు అనవసరం అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్తూ ఉంటాడు అనమాట. సో నామినేషన్స్ అయితే ఈరోజు ఎట్లా అయినాయి. సో రిమైనింగ్ ఇంకొన్ని నామినేషన్స్ వచ్చేసి మనకి రేపు ఎపిసోడ్లో అయితే చూపిస్తూ ఉన్నారు, లైవ్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేనైతే మీకు ఇస్తాను. సో ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.